2022-2023 బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్ర శాసనసభలో శాసనసభ బయట నెలకొన్నటువంటి గందరగోళ పరిస్థితులు, భారత రాజ్యాంగం ఏం చెప్పింది, గతంలో వివిధ సందర్భాల్లో గల సభ్యుల గౌరవానికి భంగం వాటిల్లినప్పుడు సభ్యులు రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు ఆయా కోర్టులు సభ్యుల గౌరవాన్ని కాపాడడానికి ఇచ్చినటువంటి అనేక సంఘటనలు ఈ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నాయి. వీటిని వేటిని గమనంలోకి తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం డ్యూయల్ వైఖరిని అవలంబిస్తారు. ఒకటి, ఈ సమావేశాలు గత సమావేశాలకి కంటిన్యూటీగా జరుగుతున్నాయి. గత శాసనసభ సమావేశాలు ప్రోరోగ్ కాలేదు కాబట్టి గవర్నర్ గారిని పిలిచి ఉమ్మడి శాసనసభ శాసన మండలి సమావేశాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని చెబుతూనే నిన్న శాసనసభలో జరిగినటువంటి విషయాలు మీకు తెలియని కావు. మళ్ళొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేయాలనుకుంటాము. ఒకవేళ సభ పోయిన అక్టోబర్ లో కంటిన్యూ అవుతున్నటువంటి సభనే ఇప్పుడు కంటిన్యూగా జరుగుతున్నట్లయితే పాయింట్ ఆఫ్ ఆర్డర్ గాని సభ్యులు తమ అభ్యంతరాలను గాని ఏ నిమిషమైనా వ్యక్తం చేయొచ్చు. ఎందుకంటే ఇది కొత్త సమావేశం కాదు, మీరు చెప్పినట్టు ఇది బడ్జెట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సమావేశం కాదు, గవర్నర్ సమావేశం కాదు, గవర్నర్ గారి స్పీచ్ లేదు, బడ్జెట్ కోసం ప్రత్యేకంగా వచ్చినటువంటి సమావేశాలు కావు. నేను ఎందుకు ఇంత స్పెసిఫిక్ గా చెప్తా ఉన్నాను ఈ బడ్జెట్ కోసం వచ్చిన ప్రత్యేక సమావేశాలు కావు అని అంటే, రాష్ట్ర ప్రభుత్వమే చెప్పింది పోయిన శాసనసభ ఏదైతే అక్టోబర్ 8వ తారీఖు నాడు ఆగిపోయిందో దాన్ని మేము ప్రోరోగ్ చేయట్లేదు, ఇన్ కంటిన్యూటీ ఆఫ్ ద ప్రీవియస్ మీటింగ్స్ ఓన్లీ ఈ సమావేశాన్ని కొనసాగిస్తున్నాము అన్నారు. అన్నట్టు మేము ఎప్పుడైనా అభ్యంతరాలు లేవనెత్తొచ్చు, ఎప్పుడైనా మాకు మాట్లాడేందుకు అవకాశం ఏమైనా మేము అడగొచ్చు. నిన్న సభలో జరిగింది కూడా అదే. స్పీకర్ గారు బడ్జెట్ ప్రసంగం చేయమని ఆర్థిక మంత్రి హరీష్ రావు గారికి అవకాశం ఇస్తుందని ప్రకటన చేయగానే మేము స్పీకర్ గారి దృష్టి కొన్ని విషయాలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి, మా అభ్యంతరాలు వినండి అని మేము మామా స్థానాలలో లేచి నిల్చున్నాం. స్పీకర్ గారు తెలంగాణ రాష్ట్ర సమాజానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి. సభలో సభ్యుడు తన స్థానంలో తాను లేచి నిల్చోవడం తప్పైతే, చాలా మంది లేచి నిల్చున్నారు. నిన్న బీజేపీ వాళ్ళు ముగ్గురే కాదు, కాంగ్రెస్ వాళ్ళు 5 కూడా లేచి నిల్చున్నారు. సభ్యుడు తన స్థానంలో తాను లేచి నిల్చుంటే సస్పెండ్ చేయడం న్యాయమైతే, సభాపతికి పార్టీలు లేవు, పక్షపాతం లేదనుకుంటే బీజేపీ వాళ్ళు ముగ్గురిని కాదు, కాంగ్రెస్ వాళ్ళు 5 కూడా సస్పెండ్ చేసేది ఉంటే, మేమన్నా మా స్థానాలలో 3వ వరుసలో నిల్చొని ఉన్నాం. కాంగ్రెస్ సభ్యులు బట్టి విక్రమార్క గారి స్థానం మొదటి వరుసలో బట్టి విక్రమార్క గారు నిల్చుంటే ఆయన చుట్టూ 5 సభ్యులు వచ్చి ఫస్ట్ రోలో నిల్చున్నారు. వాళ్ళు లేచి నిల్చుంటే సభకు అంతరాయం కానప్పుడు బీజేపీ వాళ్ళు లేచి నిల్చుని వాళ్ళ జాగాలో వాళ్ళే ఉంటే సభకు అంతరాయం ఎట్లా జరిగిందో ఒకసారి స్పీకర్ సమాధానం చెప్తే బాగుంటుంది అనేది భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వాళ్ళు స్లోగన్స్ ఇచ్చిండ్రు, రఘునందన్ రావు రాజేందర్ స్లోగన్స్ ఇవ్వలేదు. మేము సభా మర్యాదను పాటిస్తూ మామా స్థానాలలోనే నిల్చున్నాం. స్లోగన్స్ ఇచ్చిన కాంగ్రెస్ వాళ్ళు మొదటి లైన్లు ఉంటే సస్పెండ్ గారు, మౌనంగా మా జాగాలో మేముంటే రఘునందన్ రావు రాజేందర్ సస్పెండ్ అవుతాడు. ఇది పక్షపాతం అవునా కాదా స్పీకర్ గారు చెప్పాలి. పోనీ స్పీకర్ గారికి ఇంకా వేరే డౌట్లు ఉన్నాయి. నల్ల కండువాలు వేసుకోవడమే తప్పు, లేదా కండువా వేసుకోవడమే తప్పు. టీఆర్ఎస్ వాళ్ళు గులాబీ కండువా వేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు 3 రంగుల కండువా వేసుకున్నారు, బీజేపీ వాళ్ళు నల్ల కండువా వేసుకున్నారు. కండువా వేసుకోవడమే తప్పు అయితే నిన్న అందరూ ఏదో కండువా వేసుకున్నారు, మమ్మల్ని ఎందుకు చేయాలి? నల్ల కండువా వేసుకోవద్దని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా? షెడ్యూల్ కౌల్ రాసినటువంటి రూల్స్ అండ్ ప్రాక్టీసెస్ లో ఉందా? సభ సాంప్రదాయాలలో ఉందా? నల్ల కండువా వేసుకున్నందుకు రఘునందన్ రావు ఈటెల రాజేందర్ ని సస్పెండ్ చేసిరా? కండువా వేసుకున్నందుకు వేసిరా? మౌనంగా లేచి నిల్చొని నిరసన అయితే సస్పెండ్ చేసిండ్రా? అసలు మీ పక్షపాత బుద్ధి ఏంది స్పీకర్ గారు? ఒక్కసారి సమాజానికి సమాధానం చెప్పమని చెప్పి స్పీకర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. కండువా ఉంటే తప్పైతే అందరికీ కండువాలు ఉన్నాయి, నిలబడడం తప్పైతే మాతో పాటు ఇతరులు కూడా నిలబడ్డారు.
స్లోగన్స్ ఇవ్వడం తప్పైతే కాంగ్రెస్ వాళ్ళు కూడా స్లోగన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం కనబడతా ఉంది? సిస్టమేటిక్ గా ఒక క్రమ పద్ధతితో భారతీయ జనతా పార్టీ సభ్యులు లేకుండా సభని నడుపుకోవాలని ముందస్తు ప్లాన్ చేసుకొని వచ్చి ప్రిపరేటరీ మీటింగ్ నాట్ ఫర్ బడ్జెట్, ప్రిపరేటరీ మీటింగ్ హౌ టు ఎక్స్పెల్ ద బీజేపీ. బడ్జెట్ ఎట్లా ప్రజెంట్ చేయాలని చదువుకొని రాలేదు ముఖ్యమంత్రి గారు, హరీష్ రావు గారు. బీజేపీలో లేకుండా సభను ఎట్లా నడపాలనే దానికి చట్టాలు చదువుకొని వచ్చారు. వారు చెప్పిన చట్టాలు ఏం చెప్పినా ఒకసారి వారికే గుర్తు చేస్తారు. హరీష్ రావు గారు బడ్జెట్ సమావేశం నడిపిస్తా ఉన్నారు, స్పీచ్ ఇస్తా ఉన్నారు. ఇంత లోపల ముఖ్యమంత్రి గారు ఇట్లా అని పిలిచినారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనే గౌరవ మంత్రి గారు పోయి ముఖ్యమంత్రి గారు పక్క చైర్లో కూర్చున్నారు. 10 నిమిషాల తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక కాగితం ఇట్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చారు. వారు స్వహస్తాలతో దస్తూరితో రాసి ముఖ్యమంత్రి గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక కాగితం ఇచ్చారు. ఇమ్మీడియట్ గా ముఖ్యమంత్రి గారి నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కాగితం ట్రాన్స్ఫర్ కాగానే స్పీకర్ గారు హరీష్ గారు కూర్చోమని చెప్పారు. హరీష్ గారు చెప్పలేదు, సభ డిజార్డర్ లో ఉంది, నేను చదవలేనని చెప్పలేదు. పోనీ స్పీకర్ గారన్నా రాజాసింగ్ గారు మీరు ఎక్కువ అరుస్తా ఉన్నారు, మీరు కూర్చోండి అని చెప్పలేదు. కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క గారికి బట్టి గారు మీ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ని తర్వాత మాట్లాడతా, మీరు మీ స్థానాలలో కూర్చోండి అని హెచ్చరిక జారీ చేయలేదు. లేదు మీరు ఇట్లే గందరగోళం చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తే మరి వార్నింగ్ ఇవ్వలేదు. మీరు మాట్లాడుతున్నంతసేపు తల కిందికి వేసుకునే ఉన్నారు స్పీకర్ గారు. వింటున్నారో వింటలేరో అర్థం కాలేదు మాకు. వారు కాగితాలు చూస్తున్నారో నిద్రపోతున్నారో అర్థం కాలేదు. మీరు మాట్లాడే వారికి వినబడుతుందా అర్థం కావట్లేదు. అందుకని అప్పుడు రాజాసింగ్ గారు తన స్థానంలోంచి ఒక 4 అడుగులు ముందుకు పోయి కొంచెం గట్టిగా చెప్తాం, పెద్ద గారు పాపం సరిగా వినబడుతుందో లేదో అనే ఉద్దేశంతో 4 అడుగులు ముందుకు పోయింది. అంతే, స్పీకర్ గారిలో చైతన్యం వచ్చేసింది, సభను ఆపేసిండ్రు. హి హస్ నాట్ నేమ్డ్ us. ఏ సభ ప్రొసీడింగ్స్ రూల్స్ లో నిన్న ముఖ్యమంత్రి గారు రాసిచ్చిండ్రో, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చదివిండ్రో, అది ఎంత అంటే రూల్స్ ఆఫ్ ప్రాక్టీసెస్ లో ఏం చెప్తున్నారు వారంటే 340వ నిబంధన సబ్ క్లాస్ 1 మమ్మల్ని సస్పెండ్ చేస్తూ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు సభలో చదివిన సెక్షన్ 340 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుంది? 340 సబ్ క్లాస్ 1 అంటే ద స్పీకర్ if he deems it necessary name a member who disregards the authority of the chair or abuses the rules of the house by persistently and willfully obstructing the business thereof. ఉద్దేశపూర్వకంగా ఏ సభ్యుడైనా పదే పదే సభా వ్యవహారాలకి అంతరాయం కలిగించినట్లయితే శాసన సభాపతి వారి పేరు చెప్పాల్సి ఉంటుంది. అసలు నేను శాసన సభాపతి గారు ఎవరి పేరు చెప్పలేదు, ఎవరు సభను అంతరాయం చేస్తున్నారు అనేటువంటి చర్చనే లేదు అక్కడ. రాజాసింగ్ గారు మీరు అల్లరి చేస్తా ఉన్నారు, మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పలేదు. కాంగ్రెస్ సభ్యుల పేరు తీసుకోలేదు. ఏ సభ్యుని పేరు కూడా స్పీకర్ గారు సభకు అంతరాయం చేస్తున్నారని పలకలేదు. 340 సబ్ క్లాస్ 1 ఏం చెప్తుందంటే స్పీకర్ నోట్లోంచి ముందు ఆ పేర్లు రావాలి. ఏ పేర్లు? ఎవరు సభకు అంతరాయం కలిగిస్తున్నారనే పేర్లని స్పీకర్ ముందు చెప్తే అప్పుడు సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? 340 సబ్ క్లాస్ 2 అంటే ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్, ఇఫ్ ఏ మెంబర్ సో నేమ్డ్ బై ద స్పీకర్, స్పీకర్ ఎవరి పేర్లనైతే ఉచ్చరిస్తారో ద స్పీకర్ షెల్ ఆన్ ఏ మోషన్ బీయింగ్ మేడ్, స్పీకర్ చెప్పిన పేర్లకు సంబంధించి గౌరవ మంత్రివర్యులు ఎవరైనా మోషన్ మూవ్ చేస్తే అప్పుడు వాళ్ళని సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు ఉంటుంది. నేను అడుగుతున్న అధ్యక్ష, నువ్వు మా పేర్లు పలకలేదు. 340 సబ్ క్లాస్ 2 ఏం చెప్తుంది? ఇఫ్ ఏ మెంబర్ ఈజ్ సో నేమ్డ్ బై ద స్పీకర్. నేనంటున్నా స్పీకర్ గారు అసలు మౌనమునిలా ఉన్నారు. స్పీకర్ గారు మా పేర్లే చెప్పలేదు. 340 సబ్ క్లాస్ 2 చెప్పింది ఏంది? స్పీకర్ చెప్పిన పేర్లను మాత్రమే సస్పెండ్ చేయమని చెప్పి తీర్మానం మూవ్ చేయాలి. స్పీకర్ పేర్లు చెప్పలేదు, మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? స్పీకర్ గారు అంటే ముఖ్యమంత్రి గారి అనుసరణలో సమావేశం ప్రారంభమయ్యే కంటే ముందే ఉదయం 10:30కి ముఖ్యమంత్రి గారు, శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, స్పీకర్ గారు అందరూ కూర్చొని బదులుకొని బీజేపీలు ఏం చేసినా మనం వాళ్ళని సభ నుంచి ఎక్స్పెల్ చేయాలి. ఇది వాళ్ళ దురుద్దేశం. రైట్, మీకు విచక్షణాధికారం ఉంది. సభాపతిగా, స్పీకర్ గా, అన్ని పార్టీల
సభ్యుల యొక్క హక్కుల్ని కాపాడే బాధ్యత మీకుందని మేము అనుకున్నాం. మీరు కాపాడడం కంటే కాలరాశుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు. మీరు మా గొంతు నొక్కడం వల్ల ఏదో టీఆర్ఎస్ పార్టీకో అధికార పక్షానికో లాభం చేస్తున్నామని మీరు అనుకుంటే స్పీకర్ గారు, అది ప్రజాస్వామ్యానికి మచ్చ. మీ కుర్చీకి అది గౌరవం పెంచదు అధ్యక్ష. మీ కుర్చీ గౌరవం పెరగాలంటే పాలక పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ అది చేయక పాలక పక్షం బాగుండాలని, ప్రతిపక్షం గొంతు నొక్కాలని శాసనసభాపతిగా ఉన్నటువంటి మీరు చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మీరు ఏ పుస్తకం చదివినా, భారత రాజ్యాంగం చదివినా, బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం చదివినా, షెటర్ అండ్ కౌల్ ప్రాక్టీసెస్ చదివినా, లేదా అసెంబ్లీ రూల్స్ బుక్స్ చదివినా, ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరసన తెలియజేయడం అనేది అది జర్నలిస్ట్ మిత్రులకైనా, ఎమ్మెల్యేలకైనా, గౌరవ సర్పంచులకైనా, జిల్లా పరిషత్ మీటింగ్ అయితే వాళ్ళ హక్కులకు భంగం కలిగితే ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా లేచి నిల్చొని నిరసన తెలియజేసేటువంటి హక్కు ఈ దేశంలో భారత రాజ్యాంగం, గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన భారత రాజ్యాంగం నిరసన తెలియజేయడం అనేది అందరికీ ఉన్నటువంటి ఒక ప్రజాస్వామిక హక్కు. సభ్యులుగా మా ప్రజాస్వామిక హక్కును మీరు కాల రాస్తున్నారు స్పీకర్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. సరే, మీకు విచక్షణాధికారం ఉంది, సభ మీది, మీరు సస్పెండ్ చేసింది. నేను అడిగిన ఒక సభ్యునిగా, చట్టం తెలిసిన ఒక వ్యక్తిగా, ఒక వకీలుగా మమ్మల్ని సస్పెండ్ చేసినామన్న తర్వాత, సభా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను రాతపూర్వకంగా సెక్రటరీ టు ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీకి రాతపూర్వకంగా ఒక ఉత్తరం పంపిన. సార్, స్పీకర్ గారు తనకున్నటువంటి విచక్షణాధికారంతో మమ్మల్ని సస్పెండ్ చేసినామని మైక్ లో చదివేసిండు. అదేదో జర రాతపూర్వకంగా ఇయ్యండి సార్. ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేసిండ్రు, ఎన్ని రోజుల పాటు సస్పెండ్ చేసిండ్రు, మేము చేసిన తప్పైంది, స్పీకర్ గారు ఇచ్చినటువంటి రూలింగో, ప్రొసీడింగో, జడ్జిమెంటో ఏదో ఒకటి మాకు ఏంటి సార్ అని అడిగింది. ఎందుకంటే వకీలుగా కానూన్ ఏం చెప్తుందంటే, ఆఖరికి ఎవరైనా ఉరి తీసేటప్పుడు కూడా, బాబు నేను ఉరి తీస్తాం రేపు పొద్దుగాల, మీకు ఏమైనా చివరి కోరుకుంటే చెప్పుకోరా బాబు అని అడుగుతారు. గట్లే మా నియోజకవర్గ ప్రజల ఓట్లతోటి గెలిచినటువంటి మేము గౌరవ శాసనసభ్యులుగా లక్షలాది మంది ప్రజల ఆకాంక్షల మేరకు శాసనసభకు వచ్చిన వ్యక్తులుగా స్పీకర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏమైనా ఉంటే మాకు కాపీ ఇయ్యేది సార్. దీనికి పారగలుగా ఈ దేశంలో ఇంకో వ్యవస్థ నడుస్తుంది. శాసన వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, మీడియా ఫెయిల్ అయినప్పుడు, ఇతర రంగాలని చూపించలేకపోయినప్పుడు అన్యదా శరణం నాస్తి అని పోవాల్సినటువంటి ఇంకో ఎస్టేట్ న్యాయ వ్యవస్థ ఉంటుంది. అడిగి పోతాం సార్. అడిగి పోతే నేను అసలు ఎవరు సస్పెండ్ చేసిరా బాబు, కాయడం పట్టుకరా అని అడుగుతాడు మా జడ్జి. అందుకని మమ్మల్ని ఎవరు సస్పెండ్ చేసిరు, ఎందుకు సస్పెండ్ చేసిరు, ఏ సెక్షన్ కింద సస్పెండ్ చేసిరు, ఎన్ని రోజుల కోసం సస్పెండ్ చేసిరు, జర కాగితం చేశారని దరఖాస్తు పెట్టారు. ఎవరికి? గౌరవ శాసనసభలో ఉండేటువంటి సెక్రటరీ అనేటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగికి నేను పెట్టుకున్నాను. ఎంతసేపు పడుతుందన్నా? తలసాని గారు ఎంతసేపు చదివినా మమ్మల్ని సస్పెండ్ చేస్తామని పట్టుమని 3 నిమిషాలు చదివిండన్న. ఏమని? శాసనసభ వ్యవహారాల రూల్స్ 340 సబ్ క్లాస్ 1, సబ్ క్లాస్ 2 కింద రాజా సింగ్, మాధవరెడ్డి రఘునందన్ రావు, ఈటల రాజేందర్ అనే 3 సభ్యులని ఈ సెషన్ ముగిసేంత వరకు బహిష్కరిస్తామన్నాడు. తిప్పు కొడితే రాస్తే 3 లైన్లు అయితే బాగా ఓపికగా ఒక్కొక్క అక్షరం రాస్తే 3 గంటలు రాయొచ్చన్న. మమ్మల్ని సస్పెండ్ పొద్దుగాల 11:30 చేస్తే నేను మధ్యాహ్నం 3 గంటలకు ఉత్తరం పంపించి రాతపూర్వకంగా అడిగాను. అయ్యా దయగల ధర్మప్రభువులారా, మమ్మల్ని సస్పెండ్ చేసిరు కదా, పక్కనే కోర్టు ఉంటుంది, మూసికి అవతల జరబోయి దండం పెట్టి దరఖాస్తు ఇస్తా, మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేసిరో కారణాలు తెలుస్తూ కాపీ ఇవ్వని అడిగి ఇవ్వడానికి ఇష్టపడలేదు. పోనీ నేను కాగితం ఇచ్చిన కదా, రిసీవ్డ్ కాపీ ఇవ్వండి అంటారు, అది కూడా ఇచ్చడానికి సిద్ధపడలేదు. జిరాక్స్ తీసుకొని దగ్గర పెట్టుకుని అన్నారు. జిరాక్స్ తీసుకొని దగ్గర పెట్టుకుని ఎన్ని రోజులు పడుతుంది సార్ అని అడిగినాం సెక్రటరీ గారు. 3 లైన్ల కాగితం ఇచ్చేటందుకు, 3 ఎమ్మెల్యేలని సస్పెండ్ చేస్తూ 3 లైన్ల కాగితం ఇచ్చేటందుకు 4 రోజులు పడుతుందని చెప్పింది సెక్రటరీ. ఎన్ని రోజులైనా 3 లైన్లు రాసేటందుకు శాసనసభకి 4 రోజులు పడుతుందని చెప్పిండు. గదేంది సార్ అంటే, మంగళవారం సెలవు, బుధవారం నేను ఇచ్చిన దరఖాస్తుని తీసుకుపోయి నేను స్పీకర్ ముంగట పెట్టాలి, స్పీకర్ దానికి అనుమతి ఇవ్వాలి. ప్రపంచం అంతా చూసినప్పుడేమో మమ్మల్ని సస్పెండ్ చేయవచ్చు. ఎందుకు సస్పెండ్ చేసిరో కాగితం చేయాలంటే స్పీకర్ అనుమతి ఇవ్వాలి. ఇప్పుడు ఓన్లీ సార్ బీఎస్సీ అయిపోయినాక పోయి సమావేశంలో పర్మిషన్ తీసుకోండి అని అడిగినాం. లేదు లేదు, ఐ విల్ అప్రోచ్ హిమ్ ఆన్ నెక్స్ట్ డే, బుధవారం పోతారట, స్పీకర్ పర్మిషన్ ఇవ్వాలట.
ఇచ్చినాక వీళ్ళు శాసనసభ రికార్డు తెచ్చుకొని చూస్తారట. చూసి దాంట్లో ఏముందో పరిశీలించి దాన్ని స్క్రూటినీ చేసి రాసి మళ్ళీ సంతకం పెట్టమని స్పీకర్ దగ్గరికి పంపుతారట. ఇదన్నీ వేసినందుకు వాళ్ళకి పట్టే సమయం 4 రోజులు పడుతుంది. మీరు శుక్రవారం సాయంత్రం కనబడుతుంది అని చెప్పి సభ స్టార్ట్ అయింది సోమవారం, లొల్లైంది సోమవారం పొద్దున 11:35కి. 3 లైన్లు ఆర్డర్ ఇచ్చినందుకు శుక్రవారం పొద్దుగా రమ్మన్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే శని ఆదివారం హైకోర్టు పనిచేయండి, శుక్రవారం అంటే ఈ వారం మొత్తం అయిపోయింది. నేను పోయి సోమవారం కూడా దరఖాస్తు చేయాలి కోర్టులో. మంగళవారం నాడు సాయంత్రం వీళ్ళు సభను మూసేసుకొని వెళ్ళిపోతారు. ఒకవేళ కోర్టు ఆర్డర్ ఇచ్చినా కోర్టు ఆర్డర్ నా చేయికి వచ్చేసరికి సభ ముగిసిపోయింది. కాబట్టి ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చినా ఇచ్చేది. ఇక ఇది తెలంగాణ సమాజం ఆలోచించాల్సింది, తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది, మీడియా మిత్రులు ఆలోచించాల్సింది. పారదర్శక ప్రభుత్వం, 100% గొప్ప ప్రభుత్వం, భారతదేశంలోనే అభ్యుదయ భావాలతో నడుస్తున్న ప్రభుత్వం, అందరికంటే అగ్రగామి ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం, కాలంతో పోటీ పడుతున్న ప్రభుత్వం, కంప్యూటర్లతో పోటీ పడుతున్న ప్రభుత్వం. అమెజాన్ లో, మైక్రోసాఫ్ట్ లో, గూగుల్, సుందర్ పిచ్చయ్యలు అందరూ హైదరాబాద్ లో పుట్టినటువంటి ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రంలో, ఇంత పెద్ద భాగ్యనగరంలో ఇన్ని కంప్యూటర్లు, ఇన్ని కంపెనీలు పనిచేస్తున్న రాష్ట్ర శాసనసభలో 3 లైన్ల ఉత్తర్వులు ఇచ్చేందుకు 4 రోజులు పడుతుంది. అయ్యా గౌరవ ఐటీ మంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మీ కంప్యూటర్లు ఎందుకు మూగబోతున్నాయి? మమ్మల్ని సస్పెండ్ చేసిన ఆర్డర్ ని రాజపూర్వకంగా ఇవ్వడంలో మీకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏదో చెప్పాలి. పారదర్శకత అంటే ఇదేనా? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.